గెలిచిన బావా హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్నటి వ్లాగ్లో అయితే పార్ట్ 2 అన్నమాట, మా అన్నయ్య పెళ్ళి వీడియో. ఇప్పుడైతే ఇక తాళిని కట్టడానికి రెడీ అవుతాడు మా అన్నయ్య అయితే. అందరి ఆశీర్వాదం కావాలని తాళిబొట్టునైతే చూపిస్తున్నాడు. ఇక అందరం అయితే ఈ ఆశీర్వాదం ఇచ్చేసాం. ఇక కట్టడానికి రెడీ అయిపోతున్నాడు. ఫుల్ మంది చూడండి ఎంతమంది ఉన్నారో, చుట్టాలు, ఊరి వాళ్ళు అందరన్నమాట. ఫుల్ మొత్తం మండపం మొత్తం నిండిపోయింది, మొత్తం రోడ్ మొత్తం నిండిపోయింది. ఇక ఒక ఫోటో అయితే తీసుకున్నాడు మా మరిది అయితే. ఫోటో తీసుకున్న తర్వాత అయితే ఆయన అయితే ముహూర్తం దాటిపోతుంది, తొందరగా కట్టేసేయని పంతులు గారు చెప్పారనమాట. ఇక పంతులు గారు చెప్పేసరికి ఒక్క ఫోటో అనేసారు. ఒక ఫోటో తీసేసిన తర్వాత అయితే తాళైతే కట్టేశారు. తాళైతే కట్టారు. ఇక మీనత్త అయితే జడలేపిందన్నమాట. తాళిబొట్టునైతే కట్టేశారు. అందరూ అయితే అక్షింతలు వేసేసారనమాట. మా అన్నయ్య అయితే ఫుల్ ఖుషి, మా మరదలు కూడా ఖుషి అనమాట. చాలామంది ఉన్నారు. నేనైతే ఫుల్ ఖుషిలో ఉన్నా, నవ్వుతున్నారు అనమాట. ఇక ఆమె నన్ను చూసి నవ్వుతుంది, మా మరదలు చూసి నవ్వేసరికి నేను కూడా నవ్వేసాను అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. అందరైతే 3 ముళ్ళు వేసేయని నేనంటే 3 కాదు 30 ముళ్ళు వేసేస్తాను అని మా అన్నయ్య అన్నాడు. లేదు 3 ముళ్ళు అయితే వేసేసాయి అని చెప్పేశాను అనమాట. ఇక కట్టేసిన తర్వాత అయితే ఒక ఫోటోకి పోజ్ ఇచ్చేశారు. ఫోటోకి పోజ్ ఇవ్వమని అన్నాడు అనమాట. ఒక ఫోటోకి పోజ్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇక మెట్టెలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు అనమాట. తొందరగా కట్టరా అంటే మెల్లగా కడుతున్నాడు మా అన్నయ్య అయితే. చాలా మెల్లగా కడుతున్నాడు అనమాట. ఒక్కొక్క ముడి ఒక జన్మకు ఉండాలని ఇక ముడి అయితే వేస్తున్నాడు. మా కృతిక పాప అయితే అస్సలు ఇంటలేదు. మా చైత్ర పాప అయితే నిద్రలో పడుకుని ఉన్నది. మా అమ్మ అయితే కృతిక పాపని పట్టుకొని ఉన్నది. 11కి ముహూర్తం ఉండే, 11కి కరెక్ట్గా తలవాలు పడ్డాయి అన్నమాట. ముహూర్తానికి తలవాలు పడాలని మేమైతే తొందరగా చేసేసామన్నమాట. అన్ని పనులని కార్యక్రమం పనులన్నీ తొందరగా చేసేసాం. ఇక తాళిబొట్టు కట్టేసి కూర్చున్నారనమాట. మళ్ళీ ఒక ఫోటోకి పోజ్ ఇవ్వమని అన్నాడు. సరే అని ఫోటోకి అయితే పోజ్ ఇచ్చేసారనమాట. తాళిబొట్టుని ఇలా పట్టుకో అని చెప్పేసి మా మధ్య ఫోటో కోసం ఇక వీటిని అయితే వెనుక కట్టు అనేది ఇక ఈ షెర్వాణి చున్నీనైతే ఇక మా మామయ్య అయితే పట్టుకున్నాడు, వెనుక పట్టుకున్నాడు అనమాట. అందరు అంటున్నారు ఇట్లా చేయి అట్లా చేయి అట్లా చేయి ఇట్లా. వాడిని అయితే మా అన్నయ్య అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా మరదలు అయితే నవ్వుతుంది. ఇక మా అన్నయ్య అయితే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇక పైన నేనైతే కట్టేశాను. పైన తర్వాత అయితే ఇలా తాళిబొట్టును పట్టుకొని ఫోటో అయితే తీసేశారు. ఇలా పట్టుకో అలా పట్టుకో అని మొత్తుకున్నాడు మా మరిది. ఇక పట్టేసుకొని ఒక 2-3 ఫొటోస్ అయితే కొట్టేశారు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి కోసం కావాలి కదా బావా అని మా మరిది అయితే నవ్వారు. సరే అని ఇక ఒక 2-3 ఫోటోలు అయితే దించేశారు. 2-3 ఫోటోలు దించేసిన తర్వాత మెట్టెలు పెడుతున్నారనమాట. ఇక్కడైతే మెట్టెలు ఆల్రెడీ పెట్టేస్తున్నారు. తర్వాత అయితే మెట్టెలు పెట్టేసిన తర్వాత తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు అయితే పోసుకుంటున్నారు. చాలామంది జనం ఉన్నారు. భోజనాలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. ఇక ఇది తలంబ్రాలు పోయడం అయిపోయిన తర్వాత అయితే భోజనాలకు వెళ్దామని ఇక అందరు రెడీ అయిపోతున్నారు. ఇక ఇవైతే తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఫస్ట్ అయితే 2-3 ఫోటోలు దింపేశాడు మాది తలంబ్రాలతోటి. ఇట్లా పట్టుకో అలా పట్టుకో అట్లా చూడని మా మరిది ఇది ఒకటే గోల్ అన్నమాట. అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పేశారు. అట్లా చేసిన తర్వాత అయితే ఇట్లా చేయి మీద చేయి పెట్టేసి అన్నాడు. చేయి మీద చేయి పెట్టేసిన తర్వాత అయితే ఫోటో పోస్ట్ చేశారు. ఇప్పుడైతే మా దాంట్లో అయితే వాళ్ళు కట్టిన తర్వాత అయితే తలవాలు ఇస్తారన్నమాట. 5 సార్లు వేస్తారు తలవాలు. వాళ్ళైతే పాట పడుతున్నారు, మంత్రాలు చదువుతున్నారు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నప్పుడే సరస్వతి సరళ మహేంద్ర
खाता गया गंडकी पूर्णा पूर्ण समुद्र सरिता शांति सुखा दिसदने जाचे कुटुंबला नांदावे तुम्ही सुखे भयता वावे तुम्ही सावधान सरपण आहे कस्तुरी तिलकं ललाट घटने वक्षस्थले कौस्तुभं नासाग्रे परिवेश गोपाल चूड़ामणि पनवरा గెలిచిన బావా సార్లు తలంబ్రాలు వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇక బబుల్స్ అయితే ఊదుతున్నారు, తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఫొటోస్ తీయడానికి. అయితే మా మరిది అయితే స్టీల్ చేస్తున్నారు అనమాట. చున్నీ వెనుక కట్టేసే వదిన అన్నాడు. ఇక నేను లేచి చున్నీ కట్టేసి అటైతే వెళ్ళాను అనమాట. భోజనాలకు వెళ్తున్న చుట్టని వాళ్ళని చూసుకోవడానికి నేనైతే వెళ్ళిపోయాను. వీళ్ళైతే ఇక తలంబ్రాలు పోసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. ఇక మా అన్నయ్య పోస్తుంటే మా వదిన అయితే కళ్ళు మూసింది. కళ్ళు మూయకు సిస్టర్, కళ్ళు మూయకు సిస్టర్ అని ముట్టుకున్నాడు. మా మరిది అయితే ఇక తలంబ్రాలు పోసేటప్పుడు కంట్లో పోతాయని ఆమె అయితే ఫస్టే కళ్ళు మూసుకునేది. ఒక 5 సార్లు 6 సార్లు అట్లా చేశారన్నమాట. తలంబ్రాలు పోస్తున్నారు. తలంబ్రాలు పోసుకున్న తర్వాత అయితే బబుల్స్ ఊదమని చెప్పారనమాట. బబుల్స్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టేశాను. నేను ముత్యాలు చెంకీలు అవి తెచ్చాను కానీ నాకు గుర్తు లేకుండే నేను బయటికి వెళ్ళేసరికి వీళ్ళన్నీ ఇక ముగ్గించేసేసుకొని భోజనానికి వచ్చేసారనమాట. ఇక్కడైతే ఇక ఫోటో తీసుకుంటున్నాను. అయ్యగారికి కొంచెం తర్వాత వచ్చేసి చైర్ మీద కూర్చున్నాడు, చైర్ మీద కూర్చొని ఇస్తున్నాడు అనమాట తలంబ్రాలు. చూడండి మా వదిన అయితే ఎట్లా అందుతుంది. అక్కడ నిల్చున్న ఇద్దరైతే మా సిస్టర్స్ అనమాట. ఒక మరదలు, ఒక ఆమె అయితే చెల్లెమన్నమాట ఊర్లో వాళ్ళు. ఇక అందరు ఖాళీ అయిపోయారు, మొత్తం మండపం చుట్టూ ఖాళీ అయిపోయారు. నేను వచ్చేసాను మళ్ళీ. నేను, మా అన్నయ్య, మా వదిన, పంతులు గారు, ఈ చిన్న పిల్లలు మాత్రమే ఉన్నాం ఇక్కడ. ఎవ్వరు లేరు. అందరూ భోజనాలకు కూర్చున్నారు అనమాట. భోజనాలకు అందరు కూర్చున్నారు. ఆమె అయితే ఊరికే కళ్ళు వస్తుందని మా మరిది అయితే చెప్పాడు. ఏం నోట్లో పోదు, కళ్ళలో పోదు, నువ్వు అయితే కళ్ళు మీయకు చెల్లెమ్మ అని చెప్పేశాడు అనమాట. ఫుల్ ఎండ అనమాట. చూడండి బయట కనబడుతుంది కదా టెంట్ వాళ్ళ నుంచి. అక్కడైతే చాలా ఎండ కొడుతుంది.
టెంట్లోనే ఇళ్ళల్లోనే చాలా మంది కూర్చున్నారనమాట. జీలకర్ర బెల్లం కూడా పెట్టేసాం ఆల్రెడీ. జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత ఇలా అయితే తలంబ్రాలు పోసుకుంటాను. ఇప్పుడు మా వదినటం అన్నమాట. ఇలా అయితే మా అన్నయ్యది మంచిగా చేసేసాను, ఫొటోస్ అయితే మంచిగా రావాలని. ఇక నేను వచ్చిన తర్వాత ఇక తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇలా అయితే పట్టుకొని ఒక ఫోటో దిగేశారు. తర్వాత అయితే ఇట్లా పట్టుకో అట్లా పట్టుకో అని మా మరిది చెప్తున్నాడు. ఎలానో ఒక బావ దించేసేవని మా అన్నయ్య అన్నాడు అనమాట. మా అన్నయ్య కళ్ళు అయితే ఇట్లా ఇట్లా చిన్న చిన్నవి అవుతాయి, ఎందుకంటే నేను నైట్ మొత్తం పండుకోలేదు, అందుకే చిన్న చిన్నగా అయినాయి కళ్ళు మొత్తం. ఇక వాళ్ళైతే నవ్వుతున్నారు చూడండి. అటైతే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే నవ్వుతున్నారు. వాళ్ళు ఫోటో కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట, ఫోటో దిగుతా అని. అంతలోపే మా బాబాయ్ వచ్చారు, అక్కడ కూర్చున్నాడు అనమాట అయ్యగారి పక్కన. ఇక జనాలు అయితే అందరూ వెళ్ళారు అన్నం తినడానికి. అయితే ఫుడ్ అయితే చాలా బాగుందని చాలామంది అంటున్నారు అనమాట. నేను అక్కడే కూర్చొని వింటున్నాను అనమాట. చాలామంది అంటున్నారు ఫుడ్ అయితే చాలా బాగుందని. ఇక వంటలు అయితే వంకాయ కర్రీ, బగారా రైస్, ఇంకా పాపడాలు, ఇంకా లడ్డు అయితే పెట్టేశారనమాట, స్వీట్ అవి, ఇంకా చింతలు కూడా పెట్టేశారనమాట. చాలామంది తింటున్నారు, చాలామంది అంటే చాలామంది, అందరు చుట్టాలు ఒకేసారి కూర్చున్నారనమాట. వడ్డించే వాళ్ళకి చాలా పరేషాన్ అయిందనమాట. అటు పరిగెత్తుడు ఇటు పరిగెత్తుడు. ఇక వెక్కేస్తున్నాడు మా మరిదిని అయితే మా అన్నయ్య. చూడండి ఇట్లయితే మొత్తం తలంబ్రాలు అయితే పోసేస్తున్నారు. తలంబ్రాలు పోసేసిన తర్వాత అయితే ఇక బబుల్స్ ఉంటాయి కదా, బబుల్స్ చూద్దామని చెప్పేశారు. ఒక 5 సార్లు పోసిందేమో మా వదిన, కానీ మా అన్నయ్య కళ్ళు మూసుకుంటున్నాడు. ఇక కళ్ళు మూసే మా వదిన కన్నా మా అన్నయ్య ఎక్కువ సార్లు కళ్ళు మూసుకున్నాడు. వాడికైతే ఫస్టే భయం, చిన్న చిన్నగా అవుతున్నాయి వాడి కళ్ళు. 5 సార్లు పోసేసిన తర్వాత అయితే ఇక ఫోటో 2-3 కొట్టేశారు తలంబ్రాలు పోసుకుంటూ. ఇక మళ్ళీ చాలు చాలు అని మా అన్నయ్య అయితే మొత్తుకున్నాడు. ఇక లేదురా 3 సార్లు పోసేది ఉందని ఆ అయ్యగారు చెప్పారనమాట. 5 సార్లు పోయాలి అని చెప్పారు. 5 సార్లు పోసేసరికి ఇక నేను అక్కడే నిలబడి ఉన్నాను. 5 సార్లు అయితే పోసేశారు. 5 సార్లు పోసేసరికి ఒక 10 సార్లు ఫోటో తీశాడు మా మరిది అయితే. 10 సార్లు ఫోటో తీసిన ఏ ఒక్క ఫోటోలో కూడా మా అన్నయ్య కళ్ళు తెరిచేయడం అనమాట. ఇక ఎలాగో అలాగో తీసేశారనమాట. నేనైతే సారీని కొంచెం సరి చేశాను. మొత్తం సారీ మొత్తం కింద జారిపోతుంది, ఎందుకంటే ఇక ఫస్ట్ టైం కట్టుకుంది కదా, పెళ్లి కూతురు అన్నీ పెట్టుకునేసరికి అట్లా అయిపోయింది. ఇక నేను సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత అయితే ఇక ఇట్లా అయితే మొత్తం తలంబ్రాలు అయితే పోసేసుకున్నారు. మా అన్నయ్య అయితే నవ్వుతున్నాడు, ఇప్పటి నుంచే చదువుతున్నాము ఈ మధ్యన అన్నట్టుగా చూశాడనమాట. ఎట్లా అలాగా ఇక కళ్ళు మూసాడు. మళ్ళీ మా మరద అయితే చెప్తూనే ఉన్నాడు, కళ్ళు మూయకు బావా, కళ్ళు మూయకు బావా అన్న. కళ్ళు మూస్తూనే ఉన్నారు. ఇక మా అమ్మ వాళ్ళైతే ఇక వడ్డనల మునిగిపోయారు. స్వీట్స్ కొందరు వడ్డిస్తున్నారు. ఇక కొందరైతే ఆడవాళ్ళంతా స్వీట్స్, మళ్ళీ పాపడాలు అయితే వడ్డిస్తున్నారు. మొత్తం అన్నం పప్పు ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళైతే, కానీ ఆడవాళ్ళు మొత్తం చూసుకుంటున్నారు. తలంబ్రాలు అయితే పోయడం అయిపోయింది. ఇక తలంబ్రాలు ఒక 5 సార్లు పోసిందేమో, 5 సార్లు పోసిందో 7 సార్లు పోసిందో. మా అన్నయ్య కళ్ళు మూసుకుంటూనే ఉన్నాడు. ఆ తలంబ్రాలు అయిపోయే వరకు మా వదిన పోస్తూనే ఉన్నది. మా అన్నయ్య అయితే కళ్ళు మూస్తూనే ఉన్నాడు. ఒక 7 సార్లు పోసిందేమో. 7 సార్లు పోసేసరికి ఒక 2-3 ఫోటోలు అయితే కరెక్ట్గా వచ్చాయి. ఏ ఒక్క ఫోటో కూడా కరెక్ట్గా రాలేదు. ఇక మా కృతిక పాపని మా అమ్మ అయితే పట్టుకొని లేదు, హెయిర్స్ సరిగా చేయని అన్నాడు అనమాట. మా ఆయన అయితే హెయిర్స్ అయితే సరిగా చేశాడు. హెయిర్స్ సరిగా చేసిన తర్వాత అయితే మళ్ళీ ఫోటోలు పోజిస్తున్నాడు. ఇక మా మరదలు అయితే అక్కడ నిల్చొని ఉంది, చిన్న మరదలు అన్నమాట. చాలామంది వస్తున్నారు పోతున్నారు. ఇక్కడ అయితే స్టీల్స్ దిగుతున్నారనమాట. స్టీల్స్ ఇక్కడే కొట్టాలని స్టీల్స్ అయితే ఒక 10 స్టీల్స్ కావాలని స్టీల్స్ ఇక్కడే కొడుతున్నాను అనమాట. అందుకే చాలా లేట్ అయిపోయింది. ఇక తలంబ్రాలు పోసేసరికి ఇంకా లేట్ అయిపోయింది అన్నమాట. పంతులు గారు అయితే కొంచెం గడబడి చేసేసారు. సరే అని ఇక తలంబ్రాలు పోయడం అయితే అయిపోయింది. ఒక్కసారైనా కళ్ళు తెరువు బావా అని మా మరద అయితే అనేసాడు. సరే కళ్ళు అయితే తెరిచేశాడు. కళ్ళు తెరిచిన తర్వాత అయితే ఒక 5-6 సార్లు మళ్ళీ పోసేసిన తర్వాత తలంబ్రాలు అయితే పోయడం అయిపోయింది. ఇప్పుడు బబుల్స్ అనమాట, బబుల్స్ తెచ్చేసాను. ఒకరి మీద ఒకరైతే ఊదుకోండి చెప్పేశారు. సరే అని ఒకరి మీద అయితే ఒకరు ఊదుకుంటున్నారు. ఒక 5 ప్యాకెట్లు అయితే నేనే తీసుకొచ్చాను అనమాట. అన్ని సామాన్ మొత్తం నేనే తీసుకొచ్చేసాను. బబుల్స్ ముత్యాలు చెంకిలు అయితే తీసుకొచ్చాను, కానీ ఓన్లీ బబుల్స్ అక్కడ పెట్టేశాను. కవర్లో అక్కడ పెట్టాను, కానీ ఆ పంతులు గారు అయితే చూసుకోలేదు. మొత్తం సెట్ చేసుకొని పాపడ బిళ్ళ అని నేను అనేసరికి మొత్తం వాళ్ళ మేనత్త వచ్చి కరెక్ట్ చేసిందనమాట. వాళ్ళకైతే ఆకలి అవుతుందని చెప్పేశారు. వదిన నాకైతే ఆకలి అవుతుందని మా వదిన అయితే అంది. అమ్మమ్మ వచ్చి తలవాలేస్తుంది, మా అమ్మమ్మ అన్నమాట, దూరపు చుట్టాలు.
ఇక తలవాలేసి వెళ్ళేసారనమాట. వెళ్ళిపోయే వాళ్ళు తలవాలేసేసి ఆశీర్వదించి వెళ్తున్నారనమాట. చాలాసేపు ఇలానే పట్టుకొని ఉన్నారు స్టేజ్ దిగడానికి. నేనైతే అక్కడే కూర్చొని ఉన్నాను. అన్నం తినేసి మళ్ళీ జనాలు గుమిగూడారనమాట మండపం చుట్టూ. అన్నం తినేసారు. అన్నం తిన్న తర్వాత మళ్ళీ వచ్చేసారనమాట. ఇక బబుల్స్ టైం అనమాట. బబుల్స్ అయితే ఒకరి మీద ఒకరైతే ఊదుకుంటున్నారు. ఇట్లా ఉండు అని అయ్యగారికి కూడా తెలిసింది కానీ మా అన్నయ్యకి తెలియలేదు. ఇక ఒక అతను అయితే తాగి పరిచయం చేశాడనమాట ఇక్కడ. ఇక ఆయన అయితే ఎట్లాగో అలాగో వెళ్ళగొట్టేశారు అక్కడి నుంచి. ఇక ఇట్లా చేయి అట్లా చేయని మా అన్నయ్యకి అందరు చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఎలా చేయాలి అని మా అన్నయ్య అయితే సిగ్గుపడుతున్నాడు. ఇక మా అన్నయ్య తల దించుకుంటున్నాడు కానీ మా వదిన అయితే అస్సలు తల దించుకుంటలేదు. ఊదమని చెప్తున్నారు, ఆమె అయితే నవ్వుతుంది. ఇటు కూడా నవ్వుతున్నాడు అనమాట. ఏమో మాట్లాడుతున్నారు ఆమెతోటి గుసగుసలు. నాకైతే వినిపించలేదు. తర్వాత మాట్లాడాడు కానీ ఇప్పుడైతే సైలెంట్గా ఉండాలని చెప్పేశాను. సరే అన్నారు. ఒక 5-6 స్టీల్స్ దిగిన తర్వాత బబుల్స్ అయితే ఇట్లా ఊదేశానన్నమాట. ఇట్లా ఊదేటప్పుడు నువ్వు కళ్ళు మూయగానే చూపించిండు. నేను ఎట్లా కళ్ళు మూయ నా కళ్ళల్లో పోతుంది కదా తమ్ముడు అని మా వదిన అన్నదన్నమాట మా మరిదితోటి. సరే పోయి 1-2 స్టీల్స్ దిగే వరకు సైలెంట్గా ఉండు, తర్వాత అయితే కళ్ళు మూసేవు అని చెప్పేశాడు అనమాట. బబుల్స్ అయితే ఊదేస్తున్నారు. ఇట్లా అయితే మా పెళ్లి కూతురు మేనత్త అయితే ఏమో అంటుంది, నువ్వు కళ్ళు మూయకు అని చెప్తానన్నమాట మా వదినకి. కళ్ళు అయితే 2-3 సార్లు మూసింది. ఒక్క ప్యాకెట్ 2 సార్లకి అయిపోయిందన్నమాట. ఇక ముత్యాలు తెచ్చాం కానీ ఆల్రెడీ చెప్పేసాను కదా, ముత్యాలు అయితే ఇక్కడైతే విప్పలేదన్నమాట. నేను వచ్చేసరికి బబుల్స్ అన్నీ ఊదేశారు. ఒకరి మీద ఒకరు అయితే ఊదేసుకున్నారు. ఇక ఊదేసిన తర్వాత అయితే ఇక మళ్ళీ ఎవరెవరు వస్తున్నారు కట్నాలు పెట్టడానికి, కొంచెం సేపు వెయిట్ చేయండి అని పంతులు గారు అయితే చెప్పేశారన్నమాట. మళ్ళీ ఏమైంది మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అయితే అందరు చేసుకుంటున్నారు. ఇక మళ్ళీ ఒక 2 బబుల్స్ ప్యాకెట్స్ అయితే మిగిలిపోయినాయి. మొత్తం 5 కదా, 5 అయితే ఉన్నాయన్నమాట. ఇక మా చైత్ర పాప అయితే ఇంకా లేవలేదు. మా కృతిక పాప అయితే మా అమ్మ పట్టుకొని కూర్చుంది. నేనైతే వడ్డిస్తున్నాను అనమాట. అందులోపై మా మరిది వీడియో షూట్ చేశారనమాట. ఫోటో చూస్తూ వీడియో అయితే షూట్ చేసేసారు. తర్వాత అయితే ఇక మొత్తం అయితే ఇక మా అన్నయ్య ఎవరికో చెప్తున్నాడు, ఏమో అడిగామో అటున్నాయి, అటు మా బావ దగ్గరే ఉన్నాయని మా ఆయన మొత్తం చూసుకుంటున్నాడు. ఇక మా ఆయన మొత్తం వడ్డన ఇవన్నీ ఉంటుంది, మొత్తం నైట్ మొత్తం నిద్రపోలేదు, మెల్కొని ఉన్నాడు. వంట మొత్తం చూసేసాడు. ఇప్పుడైతే వడ్డన కూడా మా ఆయన చూసుకుంటున్నాడు. అటు ఉరుకుతున్నాడు, ఇటు ఉరుకుతున్నాడు. ఎందుకు ఉరుకుతున్నామంటే జనాలు ఒకేసారి కూర్చున్నారు, ఎటు అందుతలేదు, అన్నం అందుతలేదు, అన్నం అందుతే కూర అందుతలేదు, కూర అందుతే అన్నం అందుతలేదు అని చెప్పేశాడు అనమాట. కొందరిని పిలువు మళ్ళీ అని. ఇక ఇప్పుడైతే దండల టైం అనమాట. దండలు వేయడానికి రెడీ అయిపోయారు. నిలబడని అయ్యగారు అయితే చెప్పేశారు. ఇక దండలు వేయడానికి నిలబడ్డారనమాట. మా వదిన కొంచెం హైట్ తక్కువ అనమాట. పీటల మీద నిలబడు అని మేము అన్నాము. ఇక నవ్వుతుంది ఆమె అయితే. ఇక పీటల మీద నిలబడి తర్వాత వేసేసి అన్నారు. నేనైతే నిలబడానని ఫస్ట్ అంది, కానీ తర్వాత అయితే నిలబడింది. ఎట్టగలకు ఏం కాదు నిలబడేసి అన్నారు. నేను మర్చేసాను. సారీని అయితే కొంచెం సెట్ చేసాను అనమాట. సెట్ చేసిన తర్వాత ఇక ఫొటోస్ అయితే మంచిగా రాలని సారీని అయితే కొంచెం సర్దేశాను. ఎదుగుతుంది మా వదిన సారీని. ఇక దండలు అయితే వేసిస్తున్నారు. మా అన్నయ్యకి అందింది కానీ మా వదినకైతే అస్సలు అందుతలేదు. ఎలాగో అలా తీసేశారనమాట. ఫస్ట్ నువ్వు వంగకపోతే చూడమని అని మా అన్నయ్య అని అందే అనమాట. ఇక మా అన్నయ్య వేయలేదు. ఇంకా ఇక వేయడానికి ముందు ఒక 2-3 ఫొటోస్ అయితే తీస్తారు. 2-3 ఫోటో, ఒక్క ఫోటో ఆల్బంలో వస్తుంది. ఆల్రెడీ మీకైతే మా ఆయన తీసిన ఆల్బమ్స్ చూపెట్టారు కదా, ఆల్బమ్స్లో అయితే వస్తుందన్నమాట. 2-3 అయితే దించుతారు. ఏ ఫోటోలు అయినా 3 లేదా 4 ఫోటోలు అయితే దించుతారు. ఆ 3-4 ఫోటోల్లో ఏ ఒక్క ఫోటో అయితే మంచిగా ఉంటుంది, ఒక్క ఫోటో అయితే మంచిగా ఉంటుంది. ఇక దండలు అయితే వేసేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే మా అన్నయ్య టర్న్ అనమాట. మా అన్నయ్య అయితే వేసేసాడు. మా వదిన అయితే కొంచెం పొట్టుకుంటుందని చెప్పాను కదా. ఇక వేయడానికి మన ఇట్లా లేచాడు. వంగుతా లేదా అనేసరికి వంగాడనమాట. వంగురా అని నేను అనేసిన తర్వాత లేకుంటే తీస్తుంది తిత్తి అనేసరికి ఇక వంగాడనమాట. వంగిన తర్వాత దండలు వేసేసారు. దండలు వేసేసిన తర్వాత అయితే ఇక పంతులు గారు కొన్ని మంత్రాలు చదివారనమాట. ఆడవాళ్ళు అయితే బోరి నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు. డ్రమ్ములు నింపిన నీళ్ళన్నీ అయిపోయినాయి. ఒక 10 డ్రమ్ములు నింపేసి ఉంచామేమో, కానీ మొత్తం ఒకేసారి అయిపోయినాయి అనమాట. అంత పబ్లిక్ అందలేదన్నమాట. మొత్తం వాటర్ మొత్తం అయిపోయినాయి. నేనైతే రైస్ కూడా అయిపోతుందేమో అనుకున్నా, కానీ రైస్ అయితే చాలా ఉంది అని మా ఆయన చెప్పాడనమాట. ఫస్టే నాకు భయం అయింది, రైస్ అయిపోతే మళ్ళీ పరేషాన్ అవుతుంది కదా, చుట్టాలు మొత్తం తినకుండా వెళ్ళిపోతారని. రైస్ అయితే ఉంది అని చెప్పేశారు మా ఆయన అయితే. దండలు అయిపోయిన తర్వాత అయితే ఇక్కడైతే కట్నాలు రాస్తున్నారు చూడండి.
పెళ్లి కొడుకున తరపున వాళ్ళు పెళ్లి కూతురు తరపున వాళ్ళు అయితే రాస్తున్నారు. ఇక అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేయించేసామన్నమాట. పసుపు నీళ్ళతోటి స్నానం చేయించిన తర్వాత అయితే మా దాంట్లో ఇలా సాంప్రదాయం అన్నమాట. ఇదొక సాంప్రదాయం. అత్త కోడలు ఇద్దరు కలిసి పెండని ఆ బొగ్గుల ఉంటుంది కదా, ఆల్రెడీ పార్ట్ 1లో చూపెట్టాము. ఆ బొగ్గుల దగ్గర తీసుకెళ్ళి అలికేయాలన్నమాట. అలికేసి పెళ్లి కూతురు ముగ్గేయాలి. నేనైతే అది గంప పట్టుకున్నాను. మా అమ్మ అయితే ఎటో పోయింది. మా అమ్మనైతే పిలిచేసరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ వేరే సారీ కట్టుకుంటుంది అనమాట. పెళ్లి కూతురు వేరే సారీ కట్టుకున్న తర్వాత పెళ్లి కొడుకు కూడా వేరే డ్రెస్ వేసుకుంటాడు అనమాట. పెళ్లి కూతురు తరపున వాళ్ళు పెట్టిన డ్రెస్ వేసుకుంటాడు. ఇక్కడైతే మా అమ్మ కోసం వెయిటింగ్ అనమాట. మా అమ్మ ఎటో వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమో కావాలని చుట్టాలు వచ్చారు, కట్నాలు పెట్టడానికి వెళ్ళిపోయింది. మా అమ్మ కోసం వెయిట్ చేసే వరకు నేను కాని చేసేయని అమ్మమ్మ చెప్పింది. పసుపు కుంకుమ నీళ్ళు కొన్ని బియ్యం అక్షింతలు వేసి ఆ పెన్న మీద అయితే చెప్పేసింది. మొత్తం అయితే వేసేసిన తర్వాత అయితే ఇక మా అమ్మ కోసం వెయిటింగ్. మళ్ళీ మా అమ్మ అయితే రాలేదు. ఒక్కసారి మొత్తుకునేసరికి మా అమ్మ వచ్చింది. అమ్మ రా తొందరగా అయిపోతుందని వచ్చేసింది. ఇక్కడ నేనైతే పసుపు కుంకుమ అక్షింతలు వేసేసిన తర్వాత మా అమ్మనైతే వేయమన్నాను. మా అమ్మ వేసేసిన తర్వాత పెళ్లి కూతురు అనమాట, మా వదిన టర్న్. ఇక ఇక్కడైతే వేసేసిన తర్వాత అయితే ఇక్కడైతే 5 సార్లు చూడండి ఆ తల మీద పెట్టడానికి గంపనెత్తుకోవడానికి చిన్న టవల్తో అట్లా చేస్తుంది. దాన్ని ఏమంటారు నాకు తెలియదు తెలుగులో అయితే. ఇక్కడైతే ఇక అందరు వేసేసారు. ముగ్గురం కలిసి వేసేసాము. ఆడపడుచు, నేను, మా అమ్మ, మా వదిన అయితే వేసేసామన్నమాట. ఇక్కడ వీడియో షూట్ మొత్తం ఆయన కాకుండా మా మరిది అయితే చేసేసాడు. ఇక వీళ్ళనైతే మొత్తం వాటర్ చల్లేసి కాళ్ళు మొక్కమన్నారు. ఇక కాళ్ళు మొక్కేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఇలా గంపని నెత్తి మీద పెట్టుకోమని అన్నీ మొత్తం తీసేస్తుంది. ఇంటి పక్క వాళ్ళైతే అందరూ తీసేసారనమాట. ఈ గుళ్ళల్లో 5 సార్లు పెండ తీసుకెళ్ళాలి. అత్త కోడళ్ళు కలిసి ఎత్తాలన్నమాట 5 సార్లు. ఇక మా వదినకైతే ఏమనిపించిందో ఏమో కానీ ఇట్లా అయితే చేతులు కలిపి దాంట్లో అయితే పెట్టాలన్నమాట 5 సార్లు. చూడండి ఇదిగోండి ఇలా అయితే మా దాంట్లో ఆచారం. స్నానం చేయించిన తర్వాత పెళ్లి కూతురు వెళ్ళే టైంకి ఇట్లా అయితే చేపిస్తారు. ఇగో 5 సార్లు ఇట్లా చేయించారనమాట. పెండని బౌల దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆలిక జల్లేసి ముగ్గు పెడుతుంది అనమాట కోడలు. అత్త కోడలు ఇలా కలిసి చేయాలన్నమాట. ఎందుకంటే ఇలా అని నేను అమ్మమ్మని అడిగితే జీవితాంతం ఇలా కలిసిమెలిసి అత్త కోడలు ఉండాలని ఇలా చేపిస్తారని మన దాంట్లో ఆచారం అని చెప్పిందనమాట అమ్మమ్మ అయితే. ఏం ఆచారాలు కానీ కలిసి ఉంటే చాలు, ఎవరు కలిసి ఉంటలేరు కదా అమ్మమ్మ అంటే, ఏమో ఇక కలిసి ఉంటే ఉంటారు లేకుంటే లేదని అమ్మమ్మ అయితే చెప్పింది. ఇలా అయితే 5గురు కలిసి ఇక్కడ తీసుకొచ్చేసామన్నమాట. బౌల దగ్గర ఇక్కడ తీసుకొచ్చేసి పెండని ఇక్కడ పెడతారు. 5గురం అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసాం. 5గురు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ బౌల దగ్గర పెట్టేసి ఇక్కడైతే కట్నాలు రాస్తున్నారు. మా సైడ్ వాళ్ళు పెళ్లి కొడుకున్న సైడ్ వాళ్ళు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు అయితే బయట కూర్చున్నారు. చాలామంది పబ్లిక్ అయితే వెళ్ళారనమాట జనాలు. 5 సార్లు తీసుకురావాలని అయితే చెప్పారు. 5 సార్లు అని ఒకసారి అయితే అయిపోయింది. ఇక వెయిట్ చేస్తున్నారనమాట అందరూ. తొందరగా అయిపోతే తొందరగా ఇంటికి వెళ్దామని. ఎందుకంటే డ్యాన్స్ చేద్దామంటే వద్దు, మళ్ళీ తాగి లొల్లి చేస్తారు. కొంత తాగిన వాళ్ళు ఉన్నారనమాట. మా తాతయ్య వాళ్ళు అయితే వద్దు, ఇక తాగి లొల్లి చేస్తే మళ్ళీ ఒక పరేషాన్ అని చెప్పాడు అనమాట. ఇక మేమైతే 5 సార్లు ఇట్లా అయితే చేసేసిన తర్వాత అలుకు జల్లాలన్నమాట. ఇక అలుకు జల్లిన తర్వాత అయితే అలికేయాలి. మా చైత్ర పాప అయితే లేచింది. చైత్ర పాప లేచి అడుగుతుంది, మొత్తం అయిపోయిందా బాబాయ్ అని మా మరిదిని అడిగింది. మొత్తం అయిపోయింది, నువ్వు మస్తు పండుకున్నావు కదా అని అన్నాడు అనమాట. హాయ్ చెప్పు అంటే హాయ్ అయితే చెప్పేశాడు. హాయ్ చెప్పేసిన తర్వాత అక్కడైతే కూర్చున్న వాళ్ళు మా అమ్మమ్మ, మా చిన్నమ్మ అన్నమాట. మా అమ్మ వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళ కూతురు. ఈమె అయితే హాయ్ చెప్తుంది. ఇప్పుడు లేచింది. లేచిన తర్వాత అయితే ముఖం కడిగేసి చిన్న స్టిక్కర్ అయితే అంటించేసాను. రెడీ చేసే టైం అయితే నా దగ్గర లేకుండే. మొత్తం పని చూసుకోవాలి. ఏం అక్కడ బయట జరుగుతున్నాయి. ఇక్కడైతే అలుకుతుంది అనమాట. మా వదిన అలకడానికి మొత్తం వీళ్ళైతే సిద్ధం చేసిస్తున్నారు. ఫస్ట్ అయితే ఇట్లా గొబ్బెమ్మల్లాగా తయారు చేస్తున్నారు చూడండి. గొబ్బెమ్మలు తయారు చేసి దాంట్లో పాలు ప్లస్ అక్షింతలు, బియ్యం, ఇంకా పసుపు కుంకుమ అయితే జల్లేశారు. నాకైతే తరాసిస్తుంది, ఆకలి కూడా అవుతుంది. ఇక్కడైతే నిలబడ్డాను. మంచిగా నిలబడిన తర్వాత అయితే వీళ్ళైతే గొబ్బెంలాగా తయారు చేస్తున్నారు. నేనైతే అటు వెళ్దామని వెళ్ళేసాను. ఇక మా మధ్య మొత్తం వీడియో షూట్ చేస్తున్నారు.
ఇక్కడైతే చూడండి ఒక 7 లేదా 11 గొబ్బెమ్మలు తయారు చేస్తారనమాట. ఇలా తయారు చేసిన వాటి మీద ముగ్గు వేసేస్తారు. ముగ్గు వేసిన తర్వాత అయితే వీటిని అయితే పందిరి మీద పెడతారనమాట. పందిరి మీద పెట్టేసి ఉంచుతారన్నమాట. ఇక మా నాన్నమ్మ అయితే పందిరి మీద ఎక్కేసి రెడీగా ఉంది అందిస్తారేమో అని. ఇక్కడైతే ఇక మా అమ్మ అయితే ముగ్గేస్తుంది. మా అమ్మ వేసిన తర్వాత నువ్వు వేయని అని అయితే చెప్తానమాట. చెప్పేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఇక గొబ్బెమ్మలు తయారు చేస్తున్నారనమాట. ఇలా తీసుకొచ్చిన పెండతోటి గొబ్బెమ్మలు 11 గొబ్బెమ్మలు చేస్తారు. గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత అయితే వీటి మీద ముగ్గేస్తారనమాట. మా అత్తయ్య అయితే చీర విడిచేసింది. పెళ్లి కూతురు చీర విడిచిన తర్వాత మా అత్తయ్య ఏడుస్తుంది అనమాట. మా దాంట్లో సాంప్రదాయం అది. ఇంటి పెద్ద ఆడపడుచు అట్లా చేస్తారనమాట. మా అత్తయ్య చూస్తుంది. మా అమ్మ అయితే ముగ్గేస్తుంది గొబ్బెమ్మల మీద. ఈ గొబ్బెమ్మల మీద పసుపు, కుంకుమ, అక్షింతలు ఇంకా పాలు అయితే పోస్తారు. పాలు పోసేసిన తర్వాత 5గురు పోసేస్తారనమాట. నేనైతే లేను, అటు బయటికి వెళ్ళేసాను. ఇక్కడైతే మా వదిన ఏం చేయాలి అని అడుగుతుంది. నేను చేసిన తర్వాత నువ్వు చేసేవని అయితే అడిగిందనమాట. ఇగో ఇట్లా అయితే చేసేసారు. దీని మీద అయితే పందిరి మీద పెడతారనమాట. ఇక్కడైతే ఇక సాగనంపుతున్నాం. ఇక్కడైతే ఇక పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి సాగనంపుతాం అన్నమాట. మా దాంట్లో రివర్స్. అందరూ పెళ్లి కూతుర్ని అత్తారింటికి సాగనంపితే మేమైతే పెళ్లి కొడుకుని వాళ్ళ అత్తగారింటికి సాగనంపుతున్నమాట. ఇక అందరూ రెడీ అయిపోయాం వెళ్ళడానికి. అయితే హాయ్ చెప్పుమని అంటే వాళ్ళైతే చెప్తలేరు. మా కృతిక పాప అయితే లంగా అయితే తీసేసింది. ఇక పైన మీద వచ్చేస్తుంది నాతో పాటు. ఇక మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు చూడండి. ఏమో అంటున్నాడు నన్ను అయితే. మా అన్నయ్య ఫుల్ ఖుషీలో ఉన్నాడు. అయిపోయింది బావ, ఇక నేనైతే గెలిచేసానే అని అంటున్నాడు అన్నమాట. ఇక మేమైతే సాగనంపుతున్నాం. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళాలి. ఇక మా అన్నయ్య చూడండి ఫుల్ ఖుషీలో ఉన్నాడు. మా అక్క వదిన అయితే కనిపిస్తలేదు, పొట్టిగుంది కదా, అక్కడైతే కనిపిస్తలేదు. ఆమెను కూడా ఆమె అయితే ఇక మా అన్నయ్య ముందు వచ్చేసరికి నువ్వు వెనక జరగరా, వదిన కూడా కనిపిస్తుంది అనేసరికి సరే అని చెప్పేశాడు. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ వక్క పెట్టేసిన తర్వాత అయితే ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు వెలిగించేసిన తర్వాత ఇక్కడైతే వెళ్తున్నాం అన్నమాట. మేమైతే ఇక కార్ దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం మంది చూడండి ఎంతమంది ఉన్నారో, బాగా మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు, నవ్వుతున్నారు. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరాముని గుడి ఉందన్నమాట. ఇక ఇక్కడైతే వచ్చేసాం. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తులు వెలిగించేసి కాలు మొక్కేసానమాట. కాలు మొక్కేసిన తర్వాత అయితే ఇక బయలుదేరుతున్నాం. మా అన్నయ్యదే మా అమ్మ ఎక్కడున్నదని నన్ను అడిగేశాడు. అక్కడ ఉన్నదిరా, నీకెందుకు, నువ్వేమైనా అత్తగారింటికి అటే ఉంటావా, పర్మనెంట్గా వస్తావు కదా అని చెప్పేసరికి లేదు ఎక్కడుంది చెప్పు అనేసరికి ఇక అక్కడ ఉందని మా అమ్మనైతే పిలిచేశాడు. ఇక పెళ్లి కొడుకు అయితే కారులో కూర్చున్నారనమాట. మా అన్నయ్య అయితే ఏడుపు ముఖం పెట్టేశాడు కొంచెం. ఇక ఏం కాదురా, నువ్వు వచ్చేస్తావు కదా 2-3 రోజులలో, ఏదో అటే ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు అని అన్నాను. ఇక డోర్ పెట్టేశారు. ఇక వెళ్ళడానికి రెడీ అయిపోయారన్నమాట. ఇక అందరూ సాగనంపడానికి మా కృతిక పాప అయితే అటు నుంచి వెళ్ళింది. బాయ్ అని చెప్తుంది. వాళ్ళైతే కార్ డోర్ తీస్తలేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.